ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేకంగా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే మరి ఈ దిన వాక్యాన్ని చదువుకుందాము. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 32వ కీర్తన 2వ వచనాన్ని చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఇక్కడ కీర్తనకారుడైన భక్తుడు ఏమని రాస్తూ ఉన్నాడంటే, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడాలంట. ఎలా ఎంచబడాలి? యెహోవా చేత, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిజమే. మనం చూస్తే లోకంలో కొన్ని కలిగి ఉన్న వారిని ధన్యులు అని పిలుస్తూ ఉంటారు. ఎవరినయ్యా అలా పిలిచేది అని మనం ఆలోచన చేస్తే, ఒక మంచి ఇల్లు కట్టుకున్నారనుకో, వాళ్ళని చూసినప్పుడు కొంతమంది అంటారు, నీకేమి మంచి ఇల్లుంది, నువ్వు ధన్యుడు. లేదా 2 కుమారులు లేకపోతే అందరు కుమారులే కలిగిన తండ్రి ఉన్నాడు అనుకో, ఆ తండ్రిని చూసినప్పుడు కూడా నీకేమయ్యా, నీకు 2 కుమారులు ఉన్నారు, నువ్వు ధన్యుడు. లేదు, ఇంకా వారికి ఏదైనా కొరత లేకుండా వాళ్ళ గృహంలో వాళ్ళ అవసరతలు తీర్చబడతా ఉన్నాయి, మంచి ఉద్యోగమే ఉందనుకోండి, ఆ ఉద్యోగం కలిగిన వాడిని కూడా ఏమంటారంటే, నీకేమయ్యా 1,00,000 రూపాయలు జాబ్ ఉంది, నువ్వు ధన్యుడు, నీకేమీ కొరత లేదు అని అంటారు కదండి. లోక సంబంధంగా ఏదైనా ఒకటి కలిగి ఉంటే, మనకంటే అధికంగా ఉన్నా లేదా ఏదన్నా కనపడటానికి గొప్పగా ఉన్నా వారిని చూసినప్పుడు మీకేమయ్యా, మీరు ధన్యులు అని మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏంటండి ఇలా సెలవిస్తూ ఉంది. ఆయన ఏమంటా ఉన్నాడు? యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడాలంట. ఆ తర్వాత ఆత్మలో కపటము లేకుండా ఉండాలంట. నిజమే, దేవుడు లోక సంబంధమైన మనుషులు చూసినట్టు లోక సంబంధమైన వాటిని చూడట కదండి. అందుకే దేవుడు ఆత్మను, మరి హృదయాన్ని, అంతరంగాన్ని పరిశోధన చేసేవాడు గనక ఆయన హృదయములో ఆత్మలో కపటము లేకుండా ఉండేవాడు ధన్యుడు అంటున్నాడు. ఒకవేళ డబ్బులున్నవాడు ధన్యుడు కాదు, ఆస్తులు ఉన్నవాడు ధన్యుడు కాదు, అలాగే మంచి ఉద్యోగం ఉన్నవాడు ధన్యుడు కాదు. కానీ ఆత్మలో కపటము లేకుండా ఉండాలంట. నిజమే, ఈ రోజుల్లో మనుషులను మనం చూస్తూ ఉంటే చాలామంది చాలా ప్రేమగా ఉంటారండి. వాళ్ళ ప్రేమను చూస్తే నిజంగా ఈ అన్న ఎంత ప్రేమిస్తున్నాడు, ఈ అక్క ఎంత ప్రేమిస్తూ ఉంది, నిజంగా వీళ్ళు ఎంత మంచోళ్ళు అని అనుకున్న కొంత సమయానికి లేదా కొన్ని రోజులకే వాళ్ళ స్వభావాలు బయటకు వస్తాయి. ఏంటయ్యా అంటే, అది పైన ప్రేమ, కపటము హృదయంలో దాచుకొని ఆత్మలో కపటము పెట్టుకొని పైకి ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటి వారు లేకపోలేదు. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఆత్మలో కపటము లేకుండా ఉండాలంట. ప్రతి వారిని కపటము లేకుండా నిస్వార్థమైన మనసుతో మనం పరామర్శించాలి. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, యెహోవా చేతనే నిర్దోషి అని ఎంచబడాలంట. ఆత్మలో కపటము లేకుండా ఉన్నవాడే ధన్యుడు. హల్లెలూయా. ఎలాంటి వారు ధన్యులంట? ఆత్మలో కపటము లేనివారు, పై ప్రేమలు చూపేవారు ధన్యులు కాదండి. లేదా పైకి ఏదో సహాయం చేసినట్టు ప్రజలకు కనబడతా చేసేవారు ధన్యులు కాదు. ఏదో దేవుని పేరు మీద చాలామంది రకరకాల దానాలు చేస్తూ పైకి కనబడుతూ ఇవి బహిరంగ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కదండి, వారు ధన్యులు కాదంట. ఎవరు ధన్యులంటే, ఆత్మలో కపటము లేనివారు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. మరి ఒకవేళ నీవు కూడా ధన్యుడివి అని పిలిపించుకోవాలంటే ఎలా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది? ఆత్మలో కపటము లేకుండా యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడాలంట. అప్పుడు మనం గొప్ప ధన్యులం అవుతామంట. హల్లెలూయా. గొప్ప ధన్యులముగా మనం పిలువబడతాం. దేవుని దృష్టిలో ధన్యులము. లోక సంబంధంగా మనం ధన్యులు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మనుషులకు నచ్చితేనే వీడు మంచోడని చెప్పుకోగలుగుతారు. మనుషులకు నచ్చలేదనుకో, మనం ఎంత మంచోళ్ళమైనా వాళ్ళ దృష్టికి మనం అంత ఎన్నికలో ఉండమండి. అందుకే దేవుని వాక్యం నిజంగా ఎంత గొప్ప వాక్యం. అందుకే దేవుని సెలవిస్తూ ఉన్నాడు, యెహోవా చేత నిర్దోషి అని
ఎంచబడండి. తర్వాత ఆత్మలో కపటము లేకుండా ఉండండి. ఇది దేవుని మనసు. హల్లెలూయా. ఇది దేవుని మనసు గనక అలాగ మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనందరం ధన్యులు అవ్వాలంటే ఆత్మలో కపటము లేకుండా నిర్దోషులుగా ఎంచబడి, నిజంగా మన పితరులు ఎంతోమంది అలా ఎంచబడ్డారు కాబట్టి ఈ రోజు కూడా వాళ్ళ గురించి మనం చెప్పుకుంటా ఉన్నాం. మరి అబ్రహాము గురించి మనం చూసుకున్నట్లయితే మరి దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడతా ఉన్నాడు. మోషేని చూస్తే మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అంటున్నాడు. తర్వాత దావీదు గురించి మనం ఆలోచన చేస్తే దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం దేవుడిచ్చాడు. ఎందుకంటే వారు యెహోవా చేత నిర్దోషులుగా ఎంచబడ్డారు. అంతేకాకుండా ఆత్మలో కపటము లేని భక్తి చేశారండి. అందుకే వారు ధన్యులుగా ఇప్పుడు కూడా మనం వారి గురించి చక్కగా వాక్యాలు, మాదిరికరమైన వాక్యాలను చూసుకోగలుగుతున్నాం. అందుకని మనందరం కూడా నిర్దోషులముగా దేవుని చేత ఎంచబడుతూ తరువాత దేవుని సన్నిధిలో ధన్యురాండ్లముగా మారాలని ప్రభు పేరట తెలియచేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యం ద్వారా మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.